అక్కడి నుంచి ఒక రోడ్ రోలర్ వస్తుంది. ఒక ట్రిప్ ఏమన్నా ఇస్తాడేమో అడగదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రోడ్ రోలర్ మా చెరువు కట్ట తెగిపోతే దాన్ని రిపేర్ చేయటం కోసం రోడ్ రోలర్ అనేది తీసుకొచ్చాడు అనమాట. ఒక ట్రిప్ అడిగి తీసుకుందాం. ఎన్ని కిలోమీటర్ల మీద వేగంతో వెళ్తుందో ఏందో సంగతి. టే టే టేటడా టాటడా టూ టూ టు టూ టుడు టూడు టూడు సార్ వెళ్ళిపోతున్నాడు సార్, త్వరగా రండి సార్. వస్తున్నా సుధా. మట్టినంత సద్రం చేసి దింగింది వరకు. గిర్ర 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 ఎందుకు అడగలేదంటే దాన్ని దగ్గర నుంచి చూసేవాళ్ళకి భయం వేసింది. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అందుకే దాన్ని మనం దోరలేమని నేను అడగలేదన్నమాట. మొత్తానికైతే రోడ్ రోలర్ భయంకరంగా ఉంది. కాకపోతే ఇది గంటకి 1 కిలోమీటర్ నడిచేటట్టుగా ఉంది. కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు నడిచిందాలి అందరూ. 2 కిలోమీటర్లు 3, అంతకంటే ఎక్కువ నడిచేటట్టుగా లేదు. ఆయిల్ మాత్రం బేభత్సంగా తాగేటట్టుగా ఉంది. అసలుకి మనం కొనుక్కోవాలనుకుంటే రోడ్ రోలరే బెస్ట్ అనమాట. దాన్ని గుద్దిందంటే ఏ వెహికల్ అయినా అప్పడం అవ్వాల్సిందే, దానికి ఏం కాదనమాట. మొత్తానికైతే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రయాణాలు చేయటం కోసం రోడ్ రోలర్ ది బెస్ట్. నాకు కానీ డబ్బులు కానీ ఉంటే రోడ్ రోలరే కొనుక్కుంటాను. ఆ రోడ్ రోలర్ని సేఫ్టీ పరంగా 7 సేఫ్టీ స్టార్ రేటింగ్ కాదు, దీనికి 200 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఓకే, ఇలాంటి ఫనీ ముచ్చట్ల కోసం నా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.